దేవునామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, సోషల్ మీడియాలో ప్రతిరోజు పాస్టర్ అమ్మతేజ గారి గురించి, పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి గారి గురించి విమర్శనాత్మకమైన కౌంటర్ వీడియోస్ ప్రతిరోజు ఎవరో ఒకరు పెడుతూనే ఉన్నారు. నేను వాటిని చూచి చలించి నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది. ప్రియులారా, ఒక వ్యక్తి గురించి విమర్శ చేసేటప్పుడు వారికంటే మంచితనం మన దగ్గర ఉందా? వారికంటే మనం మంచివారమా? ఆలోచన చేయండి. ఇతరులను మనం తప్పు పట్టేటప్పుడు మనలో తప్పులు లేవా? మనలో తప్పులు లేవంటారా? లేవు అని అనబట్టే మీరు ఇతరుల తప్పులను క్రైస్తవ లోకానికి ఎత్తి చూపుతున్నారు. ఆ ఇద్దరు, పాస్టర్ అమ్మతేజ గారు, పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి గారు, వారు తప్పులు లేవని కాదు నేను చెప్పేది. వారిని సమర్థించుకుంటూ వస్తున్నానని మీరు అనుకుంటున్నారేమో. కాదు. మీరు చేసే వీడియో ద్వారా మీకు డబ్బులు వస్తాయి తప్ప క్రైస్తవ లోకానికి ఏ మాత్రం కూడా మీరు మేలు చేయట్లేదు. ఎలా అని మీరు నన్ను అంటే, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 9వ వాక్యంలో, ప్రేమను వృద్ధి చేయి కోరువాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయను. ఈరోజు మీరు ఈ వీడియో చేశారు. పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి గారి గురించి, పాస్టర్ అమ్మతేజ గారి గురించి. అది ఈరోజు అని మీరు వారి తప్పిదములు తీసి మీరు వీడియో చేసి పెట్టారు. అది ఏం చేస్తుందంటే, ప్రతిరోజు మాటి మాటికి వినే ప్రతి వారికి, ఆ సేవకునికి, ఆ వినేవానికి మీరు మధ్య విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు. మీరు ఆ సేవకునికి, ఆ వినేవారికి భేదం కలుగు చేస్తున్నారు. మీరు సేవకులు కాదా? మీ బిడ్డలు తప్పు చేస్తే కడుపులో దాచుకుంటారా, లేదా మైక్లో చెప్పుకుంటారా? మీ బిడ్డ తప్పు చేస్తే ఆ తప్పును మీ ప్రసంగాల్లో వాడతారా? వాడరు కదా. వారిని పిలిచిన పరమ తండ్రి ఉన్నాడు కదా, వారు చేసిన తప్పును సరిచేయడానికి, సరిదిద్దడానికి పరమందున్న దేవుడు ఉన్నాడు కదా. వారి తప్పిదాన్ని మీరెందుకు వీడియో చేసి చూపిస్తున్నారు? తప్పే, నేను కాదనడం లేదు. ఎందుకు మీరు వారి తప్పులను వీడియో చేసి ఎండగడుతున్నారు? ఎంతమందికి వారు శత్రువులుగా, ఇతరులకి మీరు ఇటువంటి అబద్ధికుడా, ఇటువంటి బోధకుడా అని ఇతరులకి మీరు చెప్తున్నారు. వినే ప్రతిసారి, ఆ వీడియో వినే ప్రతి వారికి ప్రతిసారి ఎంతమంది కోపం తెచ్చేటట్టు మీరు కారకులు అవుతున్నారు. మీరు చేసే వీడియో కరెక్టేనా? సరైనదేనా? అయితే నేను మీకు ఒక విషయం చెప్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వాక్యంలో ప్రభువారు ఏం చెప్పారు అంటే, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి, నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి, నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటువి. నీ ఎడల తప్పిదము చేసిన ఎడల, అసలు ఆ కౌంటర్ వీడియో చేయడానికి నీకేం రైట్ ఉంది? నీ ఎడల తప్పు చేశాడు ఆయన. దేవుని ఎడల ఒకవేళ తప్పు చేస్తే దేవుడు చూసుకుంటాడు కదా. నీ విషయంలో నేను తప్పు చేయలేదే, మరి ఎందుకు తప్పు చేసినట్టు? నిన్నే అన్నట్టు తప్పు నీకు తోచింది ఇతరులకి భూతత్వంలా పెట్టి చూపించినట్టు, నాలో ఏ తప్పు లేదండి, నేను చాలా నీతిమంతుడిని అనుకుంటున్నావా? రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం, కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే
నిరుత్తుడవై ఉన్నావు. దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములని చేయుచున్నావు. ఎవరిచ్చారండి తీర్పు తీర్చే రైట్స్? మీకు ఎవరిచ్చారు? బైబిల్లో ఎవరైనా సత్యం నుండి తప్పిపోతే నీవు పోయి గద్దించు అని ప్రభు చెప్పాడు. బాకా పెట్టి ఓదమని చెప్పాల. సోషల్ మీడియా సువార్తకు ఒక మంచి వేదిక. నువ్వు సువార్త మానుకొని ఇతరులకు నీతి సూక్తులు చెప్తున్నట్టు ఆ ఎదుటి వారి యొక్క బలహీనతలు నువ్వు క్యాష్ చేసుకొని వ్యూస్ సంపాదించుకొని సబ్స్క్రైబ్ సంపాదించుకొని డబ్బు కోసమా నువ్వు చేసే ప్రయత్నం? సువార్త పూర్తిగా మానేసుకున్నావు. ఏ నోటితో ప్రేమను గురించి చెప్పాలో అదే నోటితో ఇతరుల గురించి విమర్శిస్తే సంఘానికి నువ్వేం చెబుతావు? ఆ వ్యక్తి ఆ పాస్టర్ గారు రేపు ఒక దినాన్ని నీకు ఎదురైతే, రేపు ఒక సభలో మీరిద్దరూ బోధించే ఒక మంచి సమయం వస్తే ఏం చెప్తావు? అక్కడ కూడా విమర్శిస్తావా? అది ఏమాత్రం మీకు మంచిది కాదు. ఒక సహోదరుని నీ ఎడల తప్పు చేస్తే నువ్వు వెళ్ళి మాట్లాడాలి, లేకపోతే ఫోన్ ద్వారా నువ్వు గద్దించాలి. అంతే తప్ప ఇలా సోషల్ మీడియాలో ఎండగట్టకూడదు. అర్థమైంది కదా? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వాక్యం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావాలెను. సాత్వికమైన మనసుతో ఒకవేళ దారి తిప్పిపోతే వారిని మంచి దారికి వచ్చేటట్టు సాత్వికం చెప్పాలి. దూరంగా చేరి ఎవరికంటే గొప్పవాళ్ళమండి మనం, ఏ మంచి ఉందండి మన దగ్గర, అక్కసు లేకపోతే, ద్వేషము ఈర్ష్య లేకపోతే ఇతరుల గురించి ఇలా తప్పిదాలు ఎండగట్టడం అనేది అది మంచి పద్ధతి కాదు. మంచినే బోధించాలి మనం, అంతేకాని తెలియని వారికి ఒక సేవకుని గురించి తప్పుగా పరిచయం చేయకూడదు. మనం కొత్త వారికి ఆ సేవకుని గురించి మంచిగా అర్థమయ్యేటట్టుగా మనం మంచి విషయాలు బోధించాలి. మరొక మాట చూపిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వాక్యంలో సమాధానపరచువారు ధనిలు, వారు దేవుని కుమారులు అనబడతారు. ప్రియ దేవుని పిల్లల పాస్టర్ అమ్మతేజ గారు, పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి గారు, వారి మధ్య సిద్ధాంతపరమైన విద్వేషాలు ఏర్పడ్డాయి. చాలా కాలం నుండి ఒకరినొకరు విభేదించుకుంటున్నారు. రెడ్డి గారేమో వారు నమ్ముకున్న సిద్ధాంతం ఏంటంటే అద్భుతాలు ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి, కానీ మధ్యవర్తి అవసరం లేదు, దేవుడే చేస్తాడు అని రెడ్డి గారి యొక్క సిద్ధాంతం. అమ్మతేజ గారి యొక్క సిద్ధాంతం ఆత్మచేత కృపావరాలు ఇవ్వబడ్డాయి. ఆ కృపావరములు అద్భుతాలు చేయు ఒక వరం, స్వస్థపరచు వరం, వివేచన వరం. దేవుడు ఆ వరముల ద్వారా ఒక్కొక్కరికి దేవుడు పంచాడు. ఆ వరం పొందుకున్న వారు కార్యాలు చేస్తారు. ఇది ఆయన నమ్ముకున్న సిద్ధాంతం. మనం ఇప్పుడు మధ్యవర్తులంగా మనం ఏం చేయాలంటే వారి ఇద్దరి మధ్య మనం కలపడానికి, సమాధానపరచడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ వారి బలహీనతలను మనం కౌంటర్ వీడియోస్ ద్వారా ఏలెత్తి చూపి మన మీద వారికంటే చాలా జ్ఞానం కలిగిన వారమని, చాలా మంచివారమని అలా వీడియో చేసేవారికి నేను చెప్తున్నాను. ఆ వీడియో చేయడం మాని సమాధానపరిచేవారు మీలో ఎవరు లేరా? వారిద్దరు ఒక వేదిక మీదకి తీసుకొచ్చేవారు ఎవరు లేరా? ఉన్నారు. అటువంటి గొప్ప మనసు కలిగిన వారు ఉన్నారు. దయచేసి
ఇంకా దీన్ని ముందు కొనసాగకుండా ఒక మంచి ఆలోచనతో వారిద్దరిని ఒక వేదిక మీద తీసుకొచ్చి వారిని సమాధానపరచాలకు మనవి చేస్తూ ఉన్నాను. బైబిల్లో ఉంది కదండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 8వ వాక్యంలో, జ్ఞానులు కోపమును చల్లార్చెదరు. జ్ఞానం కలిగిన వారు ఇద్దరి మధ్య రగులుతున్న కోపం దాన్ని చల్లార్చాలి, వారిని సమాధానపరచాలి. కనుక రాబో దినాల్లో వారిరువురు వారి పరిచర్యలు బలమైన పరిచర్యలు వారు ఇద్దరు కలిసి ప్రయాణం చేయనట్లు మనం వారిద్దరిని కలిపే ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తారని నేను ఆశిస్తున్నాను. ప్రియులారా, సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో 7వ వాక్యంలో, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వారిని మిత్రులుగా చేయను. ఎప్పుడైతే వారి ప్రవర్తన మంచిగా మారుతుందో, ఎవరైతే శత్రువులుగా యాంటీ వీడియో చేశారో, తప్పిదాలు ఏలెత్తి చూపారో, ఇక అలాంటి వాళ్ళు పుట్టరు, ఇక లేవరు, కౌంటర్ వీడియోస్ ఇక చేయరు. కనుక వారు కూడా మిత్రులు అవుతారు, శత్రువులు కూడా మిత్రులు అవుతారు. మనం కానీ వారిని కలిపితే, సమాధానపరచగలిగితే, పెద్ద మనసు కలిగిన వారు ముందుకు వచ్చి ఈ పని చేస్తారని నేను ఆశిస్తున్నాను. కనుక ఈ కౌంటర్ వీడియోస్ పెట్టేవారు ఆపండి. కొన్ని నెలల నుండి వీడియోస్ సోషల్ మీడియాలో వీడియోస్ విందామని ఓపెన్ చేస్తే ఇవే కనబడుతున్నాయి. కనుక దయచేసి పెద్ద మనసుతో ఇద్దరు దైవ సేవకులను కలపడానికి ఎవరైనా ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. వారిద్దరు కలుసుకున్న వీడియోస్ మనం సోషల్ మీడియాలో పెడదాం. వారిద్దరు కలిసి బోధిస్తున్నట్టు, భుజిస్తున్నట్టు, కలిసి సంతోషిస్తున్నట్టు దాని కొరకు ప్రార్థన చేద్దాం, ప్రయాసపడదాం. ఒకని సేవకునికి మరొకని సేవకునికి మధ్య ఏమాత్రం మరి విభేదాలు లేకుండా మన్నన చేసుకొని గౌరవించుకునేటట్టు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఎదుటివాడు మనకంటే యోగ్యుడు అని ఎంచి మాట్లాడేటట్టు, తుంచినట్టు మాట్లాడకుండా, ఇతరులను తుంచినట్టు మాట్లాడకుండా ప్రేమించి మాట్లాడేటట్టు గౌరవప్రదమైన ఒక మంచి సలహాదారులు, సలహా ఇచ్చేవారు కావాలని నేను ఆశిస్తున్నాను. సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో 22వ వాక్యంలో, ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశాలు వ్యర్థమగును, ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల దృఢపడును. కాబట్టి ఆలోచన చేసేవారు, మంచిగా ఆలోచన చేసేవారు ఎక్కడైతే బహుమందిగా ఉంటారో అక్కడ ఉద్దేశాలు దృఢపరచబడతాయి, సఫలీకృతమవుతాయి. కనుక సేవకుల మధ్య ప్రేమ చూపాలే కానీ విద్వేషాలు రగలకూడదు. సిద్ధాంతపరమైన మరి స్థాపన సంఘాల్లో ఆ స్థాపన మీద కట్టి ఉండొచ్చు సంఘాలు. ఎవరి సిద్ధాంతం వారిది, ఎవరి పరిచర్య వారిది. అంతేకాని ఒకరికొకరు మనం విమర్శించుకోవడం అంత మంచిది కాదు అని ఎరిగి మనం ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడదాం. ఒకరికొకరు మనం ప్రేమ కలిగి వందనాలు చెప్పుకుంటూ పరిచర్యను ప్రోత్సహిద్దాం. కనుక మరి పాస్టర్ అమ్మతేజ గారు, పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి గారు వారి ఇరువురు మరి కలుసుకునేటట్టుగా, సమాధాన పడేటట్టుగా పెద్ద మనసు కలిగిన వారు ఎవరైనా ముందుకొచ్చి ఒక మంచి కూడికను ఏర్పాటు చేసి వారిని సమాధానపరచవలసిందిగా ప్రేమపూర్వకంగా నేను నా ఆశను వ్యక్తపరుస్తున్నాను. కనుక ఇక నుంచి ఈ కౌంటర్ వీడియోస్ పెట్టొద్దని, దాని ద్వారా అనేకులకు మనం
నష్టాన్ని కలిగిస్తున్నామని, క్రైస్తవ లోకానికి మనం వాటి ద్వారా ఏ మేలు అవి కలిగించు అని ఎరిగి ఒకరికొకరు మనం ప్రేమ కలిగి ముందు కొనసాగుదాం. అనేక నశించు ఆత్మల కొరకు మనం పనిచేద్దాం. దేవుడి ఈ మాటలను మెండారుగా దీవించునుగాక. ఆమేన్. మీకు నా వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.